ఇశ్రాయేలు ప్రజలంటేనే అవిధేయులని, అవిశ్వాసులని, లోబడలేదని, ఇలాంటి ఎన్నో విషయాలు మనం విన్నాం. ఇశ్రాయేలు ప్రజల యాత్రను బట్టి హెచ్చరికలను కూడా మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. నేను ఇశ్రాయేలు పక్షమున నిలబడి కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని అవిధేయులు అన్నారు, ఓకే. లోబడనొల్లని ప్రజలు అన్నారు, ఓకే, ఎందుకంటే లేఖనమే ఆ మాట నింది. కృతజ్ఞత లేదు వారికి అని అన్నారు, ఓకే. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు అన్నారు, ఓకే, ఎందుకంటే లేఖనమే మాట్లాడింది. సరే కానీ మిమ్మల్ని ఎవరైనా మీ బంధువులు వారి ఇంటికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఉదయం చికెన్, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం చికెన్, మళ్ళీ రెండవ రోజు టిఫిన్లో చికెన్, భోజనంలో చికెన్, రాత్రి భోజనంలో చికెన్, మళ్ళీ మూడవ రోజు చికెన్, నాలుగవ రోజు, ఐదవ రోజు, నెల రోజులు వరుసగా చికెన్ పెడితే వాడిని తిట్టుకుంటావా పొగుడుతావా? చెప్పరేంటండి? ఈ తిట్టుకోవడం నెల దాకా వెళ్ళక్కర్లా, 3 రోజులకే స్టార్ట్ అవుద్ది. ఏమిట్రా నువ్వు? ఎంత ప్రేమ అభిమానం ఉంటే మాత్రం చికెన్ పెట్టి చంపేస్తావా? అప్పుడు మీకేం గుర్తుకొస్తే తెలుసా? కాకరకాయలు, కీకరకాయలు, ఉల్లిపాయలు, బీరకాయలు, ఆకుకూరలు గుర్తుకొస్తాయా రావా? మరి ఇశ్రాయేలు ప్రజలకు అలా గుర్తుకొస్తే తిట్టుకున్నామే ఇన్నాళ్ళు. దేవుడు అంత గొప్పగా మన్నా పెడితే, మాంసం పెడితే నీకు పెట్టాలి నేను రోజులు. ఇంకోసారి మాట బయటికి రాదు. ఇంకా ఆలోచించండి ఒకసారి, యథార్థ హృదయంతో ఆలోచించండి, దేవుడు సంతోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఈజీగా మాట్లాడేస్తున్నారే. 40 సంవత్సరాలు మన్నా తిని, మాంసమే తిని ఎలా బతకగలరండి? దేవునికి తెలియదా అంటే తెలుసు, కానీ వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? ఆ తప్పు చెప్తాను మీకు. మనం దాన్ని మర్చిపోతున్నాం. వాస్తవానికి న్యాయంగా ఆలోచిస్తేనండి, పెట్టిందే పెడితే ఎవ్వరూ తినలేరు, సనుగుతారు. సనగరా? రెండవది, 40 సంవత్సరాల యాత్రలో వాళ్ళు సనిగారు. మనమేమంటాం? వాళ్ళ బట్టలు మైలపడలేదు, చెప్పులు అరగలేదు అంటారు. సరే, పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, భార్యలు, కూతుర్లు, కొడుకులు, టెంటులు, సామాన్లు కదా, పశువులు, బండ్లు, నెట్టుకుంటూ మోసుకుంటూ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉన్నారు. అరణ్యంలో, ఎడారిలో ఎక్కడ పడితే అక్కడ పడుకునే ఉంటున్నారు. భయం ఉంటుందా ఉండదా? ముసలి వాళ్ళను మోసుకొని వెళ్తున్నారు, ఇబ్బంది ఉంటుందా ఉండదా? ఆడవాళ్ళని కాపాడుకోవడానికి చుట్టూ శత్రువులు వస్తున్నారేమని భయపడుతున్నారు, ఉంటుందా ఉండదా? మరి ఒకరోజు 2 రోజులు కాదు, నీకో 25 కేజీల సంచి ఇచ్చి ఇక్కడ నుంచో 1 కిలోమీటర్ పంపిస్తేనే సనుక్కుంటావు నువ్వు. అలాంటిది బరువులన్నీ మోస్తూ అన్నన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తే సనగరాదా? అసలు ఇలా ఆలోచించలేదా ఎప్పుడు? లేఖనం చెప్పింది అనేద్దామని అనేశారు. అసలు లేఖనాలు మనం న్యాయంగా ఆలోచిస్తామో లేదో కూడా దేవుడు తెలుసుకోవడానికి రాయించిన లేఖనాలు ఉన్నాయి. మనం అలా కాదు, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు లేఖనం ఒకటంటే అనేద్దాం అంటున్నారు, లేఖనం ఒకటి చెప్తే చెప్పేద్దాం అంటున్నారు. మనం ఎలా ఆలోచిస్తామో కూడా, ఎంత ఎదిగామో కూడా చూడ్డానికి దేవుడు లేఖనాల్లో కొన్ని రాయించాడు. ఎంత గుడ్డిగా మన ప్రయాణం కొనసాగుతుంది. మరలా విశ్వాసంలో, సామర్థ్యతలో, అభిషేకంలో, వరములలో బలవంతులమైనప్పటికీ అవగాహనలలో లోపం మాత్రం ఎప్పటికలా ఉండిపోతుంది. మీకు తెలుసా, మహా అభిషక్తులకు కూడా దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో లోపం ఉంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న మహాభక్తులకే దేవుని గురించి పూర్తి వివరణ తెలియక కొన్ని విషయాల్లో వాళ్ళు లోపంలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. వారికి దేవుడు ఇంకా బయలుపరుస్తూనే ఉన్నాడు తన గురించి. ఆలోచించండి. మీరు బస్సుకి ప్రయాణం చేస్తున్నారు, 3 గంటలు వెళ్ళాల్సిన ప్రయాణం 6 గంటలు అయ్యింది. ఏమని పిలుస్తావు కండక్టర్ని? కండక్టర్ గారు 3 గంటలు ఆలస్యం ఎందుకండి అని అంటావా? నీ స్వరం పెరిగిద్ది, కళ్ళు పెద్దగా అవుతాయి, నీ ముఖంలో సీరియస్నెస్ వచ్చేస్తుంది. 3 గంటలకే నువ్వు అంత సనుక్కుంటే నెలలు, సంవత్సరాలు తరబడి తిరిగిన చోటే తిరుగుతున్నారు. సనుగు రాదా? వస్తుందిగా. తిరగబడ్డారు, అవిశ్వాసంలో ఉన్నారని మనం అనుకుంటున్నాం. మీకు తెలుసా, వాళ్ళ మధ్యలో మిశ్రిత జనం ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ఐగుప్తు దేశంలోకి బానిసలుగా వచ్చిన ఇతర దేశస్తులు కూడా ఉన్నారు, కూషు దేశస్తులు కూడా అందులోనే ఉన్నారు. కొందరు ఐగుప్తీయులు కూడా ఐగుప్తులో ఉండలేక వీళ్ళతో పాటు ప్రయాణంలో ఉన్నారు. చుట్టూ అన్య దేశస్తులు ఎవరెవరైతే బానిసలుగా తేబడ్డారో వాళ్ళందరూ వీళ్ళతో ప్రయాణంలో ఉన్నారు. వీళ్ళ అవిశ్వాసం అంతా వాళ్ళకి అంటుకుంటూనే ఉంది, చెడగొడుతూనే ఉన్నారు వాళ్ళు పదే. ఇశ్రాయేలు ప్రజల్ని అర్థం చేసుకుందామనే మనసు ఎప్పుడు రాలేదే? లేఖనం అంటే నేను అంట అని బయలుదేరావు నువ్వు. అసలు వాళ్ళని అనడానికి మనకి ఇక్కడ ఎవ్వరికి యోగ్యత సరిపోదు, తెలుసా మీకు?
గుర్తుంచుకోండి, ఒకరికి తీర్పు తీర్చే ముందు పూర్వాపరాలను పరిశీలించకుండా నోరు జారారా, న్యాయాధిపతి మిమ్మల్ని లెక్కలో అడిగే రోజు ఒక రోజు ఉంటుంది. తలదించుకుని సిగ్గుపడాల్సి వస్తుంది ఆ రోజు. అయ్యా నీ పేరట నేను ఎన్నెన్నో చేశాను, ఎన్ని అద్భుతాలు నువ్వెవరో నాకు తెలియదు అనేస్తాడు ఆయన. నువ్వెవరో నాకు తెలియదు అనేస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు సనగడం న్యాయమే, గొనగడం న్యాయమే, వాళ్ళకి ఇంకేదో కావాలని అడగడం న్యాయమే. కానీ అడిగే విధానం ఏంటో తెలుసా? మోకరించి అడగాల్సింది. తండ్రి మాకు ఈ ఆహారం తినలేకపోతున్నాము, మా ఆహారం మార్చు తండ్రి అని కన్నీళ్లతో బతిమాలాల్సింది, కానీ తిరగబడకుండా ఉండాల్సిందే. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు రొట్టెని అడిగితే రాయినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? వీళ్ళు అడిగే పద్ధతి బాగోలేదు. సనిగి గొనిగి అందులో న్యాయం ఉండొచ్చు, కానీ విధానంలో న్యాయం. ఎవరి ముందు సనుగుతున్నావు నువ్వు? ఎవరి మీద తిరగబాటు చేస్తున్నావు? ఏదైనా చేయగలిగిన దేవుడు నీ కొరకు రాతిలో నుండి నీళ్ళు ఇవ్వగలిగితే కూరగాయలు ఇవ్వలేడా? నువ్వు వెళ్ళేలోపు ఎక్కడో చోట అడవిలో కూరగాయలు మొలిపించేవాడు నీకోసం. ఏ రాజ్యం నుండి అయినా సరే ఆహారం నీ కొరకు మార్చి తెప్పించేవాడు. కాకులతోనే ఆహారం తెప్పించగలిగిన దేవుడు మనుషులతో తెప్పించలేడా? ఆయన మెడలు వంచాలనుకుంటే ఏ రాజు మెడనైనా వంచి నీ కొరకు ఆహారం పెట్టేవాడు. మాంసం వద్దయ్యా, మాకు కూరగాయలు చాలు అని అడిగితే ఆయన నా పిల్లలు ప్రేమగా అడిగారని పెట్టేవాడు. అడగడం తెలియక ఇప్పటికీ చాలామంది మీరు అడిగినవి నెరవేరట్లేదని సన్నుగుతున్నారు. ఉద్యోగం అడిగాను ఇంకా దొరకట్లా, 3 సార్లు ఫెయిల్ అయ్యాను అంటాడు ఒకడు. ఒక తమ్ముడు ఉన్నాడు ఇలాగే, కానిస్టేబుల్ ఉద్యోగానికి రాద్దామని ట్రై చేసి 4 సార్లు ఫెయిల్ అయిపోయాడు. నేను అన్నాను, ఎందుకురా నీకు ఈ బాధ, ఎస్ఐకి ప్రయత్నం చేయొచ్చు కదా, నీ చదువుకున్నావు, కొంచెం పైకి ట్రై చేయి, దేవుడు నేను అందుకే సహాయం చేయట్లేదేమో. అవునా అన్న, నా వల్ల అవుద్దా? అవుద్ది, నువ్వు చెయ్యి. ట్రై చేశాడు, చక్కగా ఈరోజు పాస్ అయ్యాడు, ఎస్ఐ అవ్వడానికి సిద్ధమైపోయాడు. ఒక ఆయన ఏమో ఐపీఎస్ అవ్వడానికి సిద్ధమైపోయాడు. అన్నా నేను ఇలా రాయడానికి వెళ్ళి ఫెయిల్ అయిపోయానన్నా అంటే, నేను సిఐ దగ్గర ఎందుకు ఆగిపోయావు, ఐపీఎస్ రాయి అన్నాను. తమిళనాడులో ఉంటాడు. సరే అన్న ఖచ్చితంగా రాస్తానన్నాడు. ఈరోజు ఐపీఎస్ అవ్వడానికి తనకు అన్ని సిద్ధపాటైపోయాయి. కొన్నిసార్లు నీ జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్ భవిష్యత్తు నీ ఆశీర్వాదం కోసమే. మీరు చెప్పండి, ఇతను కానిస్టేబుల్ అయితే ఇంకెప్పటికీ సిఐ అవుతాడు, ఎస్ఐ అవుతాడు. ఇతను ఒకవేళ ఎస్ఐ సిఐ దగ్గర ఉంటే ఎప్పటికీ ఐపీఎస్ అవుతాడు? అవ్వలేడు. నిన్ను దేవుడు ఎక్కడన్నా ఒక చోట ఆపేసాడు అంటే దాని అర్థం ఏంటంటే అందరికంటే పైన పెట్టాలనుకుంటేనే ఆపుతాడు. దేవుడే స్వయంగా ఆపితే దేవుడే స్వయంగా పైన పెడతాడు. నువ్వు స్వయంగా ఆగి దేవుడు ఆపాడని అనుకోకు మళ్ళీ. అందుకే ప్రార్థనా గది అనుభవం కావాలి. ప్రతిదాన్ని దర్శనాలతో కళలతో మాత్రమే ముడిపెట్టుకోకండి, ఆయన చిత్తంతో కూడా ముడిపెట్టుకోండి. నువ్వు నాకేం చూపించకపోయినా నువ్వు ఎలా నడిపితే అలా నడుస్తాను. చూపించాలనుకుంటే నీ ఇష్టం, నడిపించాలనుకున్నా నీ ఇష్టం. నాతో బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఇప్పటికి జ్ఞాపకం ఉంది, ఫిలిప్ అని ఒక ఆయన ఉండేవాడు, మంచి ప్రార్థనాపరుడు. ఎప్పుడు చెప్పులు తెగిపోతే చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. అన్న ఎందుకన్నా, చెప్పులు కొనుక్కోవచ్చు కదా, 20 రూపాయలు పెడితే చెప్పులు వచ్చేస్తున్నాయి. 15 రూపాయలు కూడా, అప్పుడు 20 రూపాయలు 15 రూపాయలకే ప్యారగైన్ చెప్పులు వచ్చేసేవి. ఇప్పుడు అట్లా కొనుక్కోండి అన్న అంటే, నేను దేవుణ్ణి అడుగుతున్నాను తమ్ముడు, ఇంకా దేవుడు ఏం చెప్పలేదన్నాడు. ఆ దెబ్బతో ఇంకెప్పుడు ఆయన ఏం అడగల. నేను దేవుణ్ణి మరీ అంత శోధించద్దు. తన పిల్లలు జ్ఞానంగా కొన్ని చేస్తే చూసి మురిసిపోయేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బట్టలు కొనుక్కోమని దేవుడు చెప్పలేదు, చెప్పులు కొనుక్కోమని దేవుడు చెప్పలేదు, నిద్ర లేవమని దేవుడు చెప్పలేదు, మరి బ్రష్ చేసుకోమని కూడా చెప్పలేదు. ఉండు అక్కడే, తినమని కూడా చెప్పే వరకు అట్లాగే ఉండు. తెలివి తక్కువ ఆలోచన విధానంతో క్రైస్తవ్యం ఇప్పటికీ అవమానింపబడింది. కొన్ని విషయాలు బయటికి చెప్పకూడని ఉంటాయి. దేవునికి నీకు మధ్యలో కొన్ని వ్యక్తిగత అనుబంధాలు ఉంటాయి. ఒక సేవకురాలు ఇలా చెప్పింది, నేను ఇల్లు ఊడుస్తుంటే చీపురు చివర పట్టుకొని ఇల్లు ఊడుస్తున్నాను, నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, నా దేవుడు నాకు అలా పట్టుకోవద్దు ఇలా పట్టుకోవాలని ప్రేరణ ఇచ్చాడు, నేను పట్టుకున్నానని చెప్పింది. అది ఆవిడకి దేవుడికి మధ్యలో ఉన్న ప్రేమ అనుబంధం కావచ్చు. ఎందుకంటే తండ్రి లాంటి తల్లి లాంటి దేవుడు కాబట్టి చెప్పొచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడొచ్చు. నువ్వు అడగకుండా కొన్నిట్లో దేవుడు వెంటనే నీకు నేర్పించవచ్చు, కాదని కాదు. కానీ లోకానికి అలాంటి విషయాలు జీర్ణం అవ్వవు. దాన్ని లైవ్లో చెప్పుకొని గొప్పలు చెప్పుకోవాల్సిన ప్రయత్నాలు లేవు. సంఘానికి చెప్పి నీకు కూడా చిన్న చిన్న విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు, ఆయనతో ఎక్కువ సమయం గడుపు అని చెప్తే సరిపోయేది. ప్రతి దాన్ని లైవ్లో పెడుతున్నాం కదా మనం, అది మనం చేస్తున్న పెద్ద తప్పు.
లైవ్లో ఎప్పుడు పెట్టాలంటే మనం ఏది మాట్లాడినా అపార్థం అవ్వదు అనుకున్నప్పుడు పెడదాం. లేదు అంటే సంఘంలోనే పెడదాం. సంఘమే అపార్థాలను తొలగించే సైన్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజల విషయంలో మీ ఆలోచన ఏమిటి? మారిపోయింది కదా? అభిప్రాయం మారిందా? వాళ్ళు చేసిన తప్పు ఒక్కటే. సనిగే కారణాలు ఉన్నాయి, వాళ్ళు తిరగబడే కారణాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు తిరగబడకుండా సనక్కుండా రిక్వెస్ట్గా అడుగుంటే, నిజంగా భక్తితో అడుగుంటే, ప్రేమతో అడుగుంటే నా దేవుడు వారిని అన్ని విధములుగా ఆదుకునేవాడు, అన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. ఈరోజు నీతో కూడా దేవుడు చెప్తున్నాడు,